ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈరోజు ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే కొన్ని ముఖ్యమైన రూల్స్ గురించి తెలియజేస్తానండి. ఇవి అందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. కాబట్టి వీటి గురించి పూర్తి వివరాలను గురించి తెలియజేస్తాను కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే అక్టోబర్ 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 84,424 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,872 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,06,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్ గా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 15 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకైతే గనక దర్శనానికి దాదాపుగా 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల విర్చువల్ సేవా టికెట్స్ కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే రోజులాగే యథావిధిగా ఈ రోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం కొనసాగుతోంది మరియు విఐపి బ్రేక్ దర్శనాలు కూడా కొనసాగుతున్నాయండి. ఇన్ఫాంట్ దర్శనం విఐపి బ్రేక్ దర్శనాన్ని కలిపి 2 నుంచి 2.5 గంటలోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. ప్రస్తుతం దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలో ఉందండి. ఈరోజు అంటే మరి అంత ఎక్కువగాను లేదు, అలాగని తక్కువగాను లేదు. ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లలో క్యూ లైన్లో వేచి ఉండి మొత్తం దర్శనమై బయటికి వచ్చేసరికి దాదాపుగా 15 గంటల సమయం అనేది పడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు మామూలుగా తిరుమల దర్శనానికి వెళ్ళాలంటే కొన్ని ముఖ్యమైన రూల్స్ అనేవి ఉన్నాయండి. అవన్నీ పాటిస్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. అందులో మొదటిది, అందరూ కూడా ఫస్ట్ తిరుమల ఘాట్ రోడ్ నుంచే ప్రతి ఒక్కరూ తిరుమలకు వెళ్ళాలి. అయితే కొండపైకి ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ని టీటీడీ వారు అలౌ చేయరండి. కింద అలిపిరి ఘాట్ రోడ్లోని చెక్ పాయింట్లోనే మీ యొక్క లగేజ్ని స్కాన్ చేస్తారు. అలాగే వెహికల్స్ని కూడా చెక్ చేస్తారండి. అందులో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటే కనుక అక్కడే బయటికి తీసేస్తారు. కొండపైకి వెళ్లే భక్తులు స్టీల్ వాటర్ బాటిల్ కానీ కాపర్ రాగి వాటర్ బాటిల్స్ కానీ తీసుకొని వెళ్ళాలి. కొండపైన షాప్స్లో కూడా మీకు గాజు వాటర్ బాటిల్సే అమ్ముతారండి. ప్లాస్టిక్ అనేది ఎక్కడా కూడా ఉండదు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలి. అలాగే చాలా మంది చిన్న సైజ్ గ్యాస్ స్టవ్ ని తీసుకెళ్తుంటారండి. నేను కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు చూశాను. అయితే అలిపిరి చెక్ పాయింట్ లోనే వాటిని బయటికి తీసేస్తారండి. ఎటువంటి నిప్పుకి రిలేటెడ్ వస్తువులని కూడా తిరుమల కొండపైకి అలౌ చేయరు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మేము కొండపైన వంట వండుకోవడానికి గ్యాస్ స్టవ్ తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని అలౌ చేయరండి. కిందనే బయటికి తీసేసి తర్వాత మిమ్మల్ని కొండపైకి పంపించడం జరుగుతుంది. కొండపైకి ఘాట్ రోడ్ లో సొంత వాహనాలలో వెళ్లే భక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ ఖచ్చితంగా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ని, ఆర్సీ బుక్ మొదలైన వెహికల్ కి సంబంధించిన అన్ని రకాలైన డాక్యుమెంట్స్ ని కూడా మీతో పాటు తీసుకుని వెళ్లాల్సి ఉంటుందండి. వీటిని కూడా కిందనే తిరుపతిలోని అలిపిరి ఘాట్ రోడ్ చెక్ పాయింట్ లో చెక్ చేసి తర్వాతనే మిమ్మల్ని కొండపైకి పంపిస్తారండి. చాలా మంది మా దగ్గర జిరాక్స్ కాపీస్ ఉంటాయి, వెహికల్స్ కి సంబంధించినవి సరిపోతాయని అడుగుతుంటారు. లేదండి, వెహికల్స్ కి సంబంధించిన అన్ని రకాలైన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటేనే మిమ్మల్ని కొండపైకి అలౌ చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే వెహికల్స్ కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని మీరు తీసుకొని వెళ్ళాలి. అప్పుడే మిమ్మల్ని కొండపైకి అనుమతిస్తారు. అలాగే ఇక దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా సంప్రదాయకరమైన దుస్తులనే వేసుకోవాలండి. అంటే జీన్స్ ప్యాంటు, టీ షర్ట్స్ ఇలాంటివేవి కూడా ఏ దర్శనానికి అలౌ చేయరు. ఇక్కడ చూడండి, టీటీడీ వారు పెట్టిన పోస్టర్ అండి ఇది. ఇందులో మగవారైతే గనక
పంచా షర్టు లేదా కుర్తా పైజమా వేసుకోవాలి. ఆడవారైతే శారీ కానీ పంజాబ్ డ్రెస్ కానీ లేకుంటే లంగావోని కానీ ఈ విధంగా సంప్రదాయకరమైన బట్టలను మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఇక కొండకు వెళ్లే భక్తులందరూ కూడా దాదాపుగా మీ యొక్క దర్శనం టికెట్లో ఇచ్చిన టైంకి మాత్రమే మీరు దర్శనం క్యూ లైన్ దగ్గరికి వెళ్ళాలండి. కొంతమంది ముందే వెళ్ళొచ్చా లేదా లేట్ అయినా పంపిస్తారా అని అడుగుతుంటారు. సర్వదర్శనం టికెట్ అయితే గనక మీకు దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 1 గంట ముందు అలౌ చేస్తారు. లేట్ అయితే 1-2 గంటలు లేట్ అయినా అది కూడా రిక్వెస్ట్ చేస్తే అలౌ చేస్తారండి. 300 రూపాయల దర్శనం అయితే మీ దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే లేట్ అయినా కూడా ఆ రోజు రాత్రి 10 గంటల లోపు ఎప్పుడైనా కూడా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. టీటీడీ వారు ఎందుకే అవకాశం ఇచ్చారంటే ట్రైన్స్ కొందరికి లేట్ కొందరికి ముందుగా వచ్చేస్తుంటాయి కదా, ముందే బుకింగ్ ఉంటుంది, వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసము 1-2 గంటల ముందు కానీ లేట్ అయినా కానీ టీటీడీ వారు అలౌ చేస్తారండి. ఇది కేవలం 300 రూపాయల దర్శనం మరియు సర్వదర్శనమే అండి. ఆర్జిత సేవా టికెట్లు మొదలైన ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్నవారు ఖచ్చితంగా మీ యొక్క దర్శనం టికెట్లో ఇచ్చిన టైంకి మాత్రమే దర్శనం క్యూలోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే తిరుమల కొండకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా మీతో పాటు తీసుకొని వెళ్ళాలండి. ఎందుకంటే కొండపైన మీకు దర్శనం కావాలన్నా, రూమ్స్ కావాలన్నా, లాకర్స్ కావాలన్నా, లగేజ్ పెట్టుకునే లాకర్స్ అన్నింటికీ కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డు ఉంటేనే వాటిని మీకు కేటాయించడం జరుగుతుంది. ఇక తిరుమల కొండపైన స్టే చేయడం కోసము ఎటువంటి ప్రైవేట్ హోటల్స్ అనేవి ఉండవండి. కేవలం టీటీడీ వారి గెస్ట్ హౌస్లు మాత్రమే ఉంటాయి. అవి కూడా మీరు డైరెక్ట్గా కావాల్సిన గెస్ట్ హౌస్కి వెళ్తే రూమ్స్ ఇవ్వరు. మీరు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ ఇస్తారండి. తెల్లవారుజామున వెళ్తేనే మీకు రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అక్కడ మీరు రూమ్స్ని రిజిస్టర్ చేసుకుంటే ఆ టైంకి ఏ గెస్ట్ హౌస్లో ఖాళీ ఉంటే అక్కడ మీకు రూమ్స్ అనేవి ఇస్తారు. అయితే మీరు తిరుమలకి సంబంధించిన రూమ్స్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నా లేదా డైరెక్ట్గా ఆఫ్లైన్లో అంటే కొండపైకి వెళ్ళి తీసుకున్నా కూడా మీకు రూమ్ అనేది కేవలం 24 గంటలు అంటే 1 రోజుకు మాత్రమే కేటాయిస్తారండి. 1 రోజు మొత్తం ఉన్న తర్వాత కావాలంటే ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు. ఈ విధంగా మీరు ఉన్న రూమ్లో మొత్తం మీద 2 రోజులు ఉండడానికి మాత్రమే వీలవుతుందండి. అంతకు మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రూమ్ అనేది ఇవ్వరు. మీరు తీసుకున్న రూమ్లో 1 లేదా 2 రోజులు ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవండి ప్రస్తుతము తిరుమల దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన రూల్స్. ఈ రూల్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా భక్తులు పాటిస్తేనే మీకు శ్రీవారి దర్శనం అనేది సులభంగా అవుతుందండి. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇందులో ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే గనక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.